నా చేత మూడు మూటలు కూడా ఉతికిచ్చారు అమ్మ అక్కడ మరి ఎడకెంపించి బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ నువ్వు 2 వేసావు, నేను 4 వేస్తా. కాదు ప్రశ్నలు వేసుకో. సినిమాలో సావిత్రి మొగుడు ఎవరు? జమిని గణేష్. రెండో ప్రశ్న, నీళ్ళలో రాయిందుకు మునిగిద్ది. కాదు, ఈత రాదు కనుక. మూడో ప్రశ్న, బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద. ఎవరు చెప్పారు? బస్సులు భయం కాదు, కండక్టర్ రైట్ రైట్ అంటే పోద్ది. ఈ ఊళ్ళకి ఇంకా తెలియజేస్తుంది. చిన్న మీద పని చేస్తుంది. నాలుగో ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే. మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఏం చేసుకోండి? నన్ను పెళ్లి చేసుకోండి. వద్దులే, ఈలో పెళ్లి చేసుకోవడం ఏం బాగుండదు బా. వద్దులే, మా అమ్మయ్య అన్నాడు పెళ్లి మనకు వచ్చుబాటు వద్దు అన్నాడు. సరే కానీ ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్ద అబ్బాయి. ఎవరు? మీ పెద్ద అబ్బాయి. మీ రెండో అబ్బాయా? ఎవరు? ఆహా, నువ్వు నా మొగుడిగా. చింత చెట్టు పప్పులో వేసుకుంటారు చెంచీగురు. తల్లా పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వేరే మర్చిపోయావని. అది అమ్మా నిన్ను కూతుర్నమ్మా. కడుగల పట్ల చెవుల పట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసిన ఎవరు పరిస్థితి చివరికి ఎట్నే ఉంటది. మగలా కోతులా వాళ్ళు లవ్వుతుడు అసలు. ఏడుతున్నావు? ఏం జరిగింది? మరేమో ఈ కర్మకువాడు ఈ ఎర్మకువాడు వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటానన్నారమ్మా. ఎవరు రంది? నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి ఏంటి? నన్ను చేసుకోండి. మీరు ఏ పని అన్ని పనులు నేనే చేసుకోండి. నా మాట ఏంటంటే మీ కూడు కుక్కలు తిన నన్ను చేసుకోలే. ఈ నల్లోడు చేసుకుంటాను. ఎల్లోడు కూడా ఇద్దరు. అయితే ఇద్దరు చేసుకోవే. వాడు పోయినా ఒకడు ఉంటాడే. అమ్మాయి కాగలేదు. నేను రొక్కం ఇస్తాను. మన దగ్గర నా దగ్గర ఉందిగా. చిల్లర నీకొద్దా? నీకొద్దా? ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయి. మా ఇంట్లో 2 వస్తువులు పోయి. మీ 3 వస్తువులతో నాకు పని లేదు. మా 2 వస్తువులతోటే నీళ్ళ క్యాన్ ఒకటి పోయింది, ప్లేట్ ఒకటి. ప్లేట్ మై ఓన్. నేను మైలు కూడా అనుకున్నా. కొండస్వామి గారు ఇచ్చారు. నీది అయ్యిండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100-150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఎవరిది? ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. అనవసరంగా పెట్టుకోబాగా తప్పమ్మా. నాతో ఎవరు? ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు? మీ పెద్దమ్మాయి ప్లేట్ మాకు తెలియదు? మీ భాష మాకు తెలియదు? మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు? మీ చిన్నమ్మాయి ప్లేట్కి అది ఉంటుందా ఉండాలని మాకు తెలుసు. అబ్బా ఏది ఉంటా మోసం చేయాలనుకుంటుంది. ఎప్పుడు తీసా? కృష్ణపుస్తకాలు ఎప్పుడు చూసా? 300 నిజంగా చూసావా? నిజంగా. కుక్క గడిచినట్టు గడిచింది. మొన్న అమ్మ గడుచుద్దాం చెప్పే మీ అమ్మ. నాకేం తెలుసు? నువ్వు కూడా ఎక్కువ గడిపించుకోవాలి. అయితే అమ్మా మెమ్మేడ కొరికి నువ్వు ఏడ కొరకాల? నాకు కాదండి కొరకు. మరేంటి మా అంట పడ్డారు? మరేం లేదండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పారమ్మని నన్ను పంపించింది. ఏం చెప్పింది? మరేమో సాని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరూరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది. ఆ మాట ఇందాక వచ్చినప్పుడు చెప్పొద్దు. అసలు ఇందాక వచ్చినప్పుడు చెప్పొద్దు. తీసుకొని పోతుండు. మేము ప్రచారం చేసుకుంటా వస్తాం. ఏం చేసుకుంటా? దాంట్లో సరుకు మాత్రం తిను, సామాన్ తినబాకు. సరుకు తిని సామాన్ పారేస్తా. ఇబ్బంది పడతావు. పో ప్రచారం మొదలు తప్పదంటావా? వచ్చింది.